ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెంచిన ధరలకు నిరసనగా ప్రజల పక్షాన ప్రజల కోసం మేమున్నామని భరోసా కల్పించేటువంటి దానిలో భాగంగా ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ముందుగానే భయపడి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి కూడా రాకుండా మా కన్వీనర్లను వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తే మళ్ళీ కొద్ది మందిని వదిలేయడం జరిగింది. వాళ్ళంతా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇవాళ మార్నింగ్ 8:30కి ముషీరాబాద్ ఎస్ఐ వాళ్ళ టీం అంతా ఒక 5-6 మెంబర్స్ వచ్చేసి హౌస్ అరెస్ట్ చేసి వెళ్ళడం జరిగింది. తర్వాత తెలుసుకొని ఇక్కడికి అంతా కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు అండగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మేమంతా ఒకే లైన్ లో ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాల కోసం కడ తీర్చడం కోసం ఈ ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ దోపిడీని అరికట్టడం కోసం ప్రశ్నించేటువంటి మేము ఒక తాటిపైకి వస్తే ఇవాళ మమ్మల్ని ప్రశ్నించకుండా రాజ్యాంగం కల్పించినటువంటి భావస్వేచ్ఛ ప్రకటనని ఆర్టికల్ 21 మాకు ఇచ్చినటువంటి దానిని ఇవాళ తుంగలో తొక్కుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నిలదీస్తున్నాం. నరేంద్ర మోదీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా ఇక్కడికి వస్తే ఆయన ముందు మేము ప్రదర్శన చేయకూడదు, మేము ప్రశ్నించకూడదు అన్నటువంటి ఒక నిరంకుశ ధోరణిలో నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చింది ప్రభుత్వ కార్యక్రమాల కోసమో ప్రజల సంక్షేమం కోసమో ప్రజల బాగు కోసమో రాలే. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు పట్టవు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు వాళ్ళు చేసింది లేదు, ఇచ్చింది లేదు ఈ రోజు వరకు కూడా. దీనికి కేసీఆర్ గారు ఒత్తాసు పలుకుతూ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పరిధిలో వస్తుంది. మరి కేసీఆర్ గారు మొన్న కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళి ఏదో తెల్లారి మా గురించి ఇష్టం ఉన్నటువంటి రాతలు రాపిచ్చి ఇవాళ మీరు చేసినటువంటిది ఏంటి? దీన్ని బట్టి అందరికి అర్థమవుతుంది ఏంటి అంటే నరేంద్ర మోదీ కేసీఆర్ ఇద్దరూ కూడా ఒకటే. బిహైండ్ బ్యాక్ ఎండ్ లో వాళ్ళంతా కలిసే పని చేస్తున్నది అర్థమవుతుంది. ఇవాళ మమ్మల్ని నీవు చేయాల్సినటువంటి పని నిత్యావసర వస్తువు ధరలు పెరగడానికి ముఖ్య కారణం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే ముఖ్య కారణం. దానిపైన నువ్వు గలమెత్తాల్సింది వాళ్ళ ప్రధానమంత్రి ముందు. అది చేయనటువంటి నీ పని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తే మాకు పర్మిషన్ ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేసేటువంటి హక్కు నీకు ఎక్కడిదని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నీకు ఒక ముఖ్యమంత్రిగా చెల్లుబాటు అయ్యే హక్కు నీకు లేదని ఈ సందర్భంగా యావత్ 4 కోట్ల ప్రజల వాళ్ళ యొక్క తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. రెండో అంశం, నరేంద్ర మోదీ గారు మీరు అచ్చేదినని చెప్పారు. అచ్చేదిన ఎక్కడున్నది? సచ్చేదిన వచ్చింది మాకు ఇవాళ. 2014లో సిలిండర్ బండ ధర 420 రూపాయలుంటే ఇవాళ 1040 రూపాయలు పెట్టి ఇలా సిలిండర్ కొనే పరిస్థితి వచ్చింది. దాని సబ్సిడీ ఎత్తేసినాం. సబ్సిడీ ఎవరికి పంపిస్తున్నారు? మీరు ఎవరికి ఇస్తున్నారు? ఈ రోజు వరకు రూపాయి సబ్సిడీ లేదు. దాన్ని కట్ చేశారు పూర్తిగా. నిత్యం పెంచుతూనే ఉన్నారు. దీని ద్వారా ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగితే ఇవాళ ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లం అన్ని రేట్లు పెరిగినాయి. ఇవాళ ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 250 రూపాయలు. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. 100 రూపాయలది విత్ ఇన్ 2 months లో ఇది 250 రూపాయలు అయ్యింది. ఇవాళ ఎల్లిపాయలు కొనాలంటే పావు కిలో 100 రూపాయలు ఎల్లిపాయ అయింది. ఇవాళ చింతపండు కొనాలంటే 200 రూపాయలు కిలో చింతపండు అయ్యింది. ఇవాళ నూనె పాల ప్యాకెట్ కొనాలంటే సంటోనికి పాలు పొయ్యాలంటే పాల ప్యాకెట్ 100 రూపాయలు అయ్యింది. మరి ఎట్లా బతకాలే? నా ఆదాయం పెరగలే. కరోనా పుణ్యాన ఉద్యోగాలు పోయినాయి. కరోనా పుణ్యాన మీ పుణ్యాన నువ్వు చేసినటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల, డిమానిటైజేషన్ చేయడం వల్ల, కంపెనీలు మూతపడడం వల్ల, జీఎస్టీని ఇష్టం ఉన్నట్టు పెంచడం వల్ల ఇవాళ ఉపాధి కోల్పోయినటువంటి ప్రజలకి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం ఇవాళ నీవు చేసిన తుగ్లక పనులకు ఇవన్నీ పెరిగినాయి. ఎట్లా బతకాలే? మా జీవితం ఎట్లా కొనసాగాలే అడుగుతున్నాం. ఇవి ప్రశ్నించనీక మేము ముందుకొస్తే మమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి హక్కు నీకెక్కడిది? హౌస్ అరెస్ట్ అంటే ఏంటి అసలు? హౌస్ అరెస్ట్ ఎక్కడ ఉండదా? చూసినామా నేనన్నా? పోలీసు వాళ్ళు ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేసిపోయి నన్ను చూసినామా మనం? అవసరమైతే ఎక్కడైతే మనం పొజిషన్ పెట్టామో ఆ పొజిషన్ దగ్గరికి రాకుండా అక్కడ మనము ఇన్కండక్ట్ కల్పిస్తే అరెస్టులు ఉన్నాయి తప్ప ఈ రకమైనటువంటి అరెస్టులు ఎన్నడూ చూడలే. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం చూడలే. ఏమన్నంటే 30A 31 ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్తుంది ప్రభుత్వం. సిగ్గనిపిస్తలేదా మీకు అని అడుగుతున్నాను నేను. ఏ మొహం పెట్టుకొని వచ్చి నరేంద్ర మోదీ వాళ్ళ రాష్ట్రానికని అడుగుతున్నా. నీ బండి సంజయ్ ఏమో కులం మతాన్ని రెచ్చగొడుతూ
రకరకాల భాషను చేస్తున్నాడు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి బండి సంజయ్ ని ఒక నిలదీస్తున్నా. నీకు దమ్ముంటే ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి సిలిండర్ ధరను 450 రూపాయలకి తీసుకురమ్మని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. నిత్యావసర వస్తువులు కేజ్రీవాల్ చూడండి, కేజ్రీవాల్ రాజకీయాలు ఏ రకంగా చేస్తున్నాడు అన్నది. విద్యా వైద్యం కోసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం చేస్తున్నారు. పిల్లలకు విద్య బిల్లు ఉందా అడగాల్సింది, వైద్యము రూపాయలను ఇస్తున్నారా అడగాల్సింది. ఇవన్నీ తెలుసుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేయి. నీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముమ్మాటికి తెలంగాణలో ప్రజలు విసుకెత్తారు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో చోటా మోడీ బడా మోడీ ఇద్దరు కలిసి ఈ దేశాన్ని లూడ్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ మేమిద్దరం మాకిద్దరు అంటున్నాడు. నేను షా, మా ఇద్దరికి అదాని అంబానీ అంటున్నాడు. కేసీఆర్ నేను నా కొడుకు, మాకు ఇద్దరు, ఒక మెగా ఇంకొక మై హోమ్. ఇది దేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజలే అల్టిమేట్. ప్రజలు ఏది చెప్తే అదే. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఆలోచన చెయ్యండి. చిత్తశుద్ధిగా ట్రాన్స్పరెంట్ గా అవినీతి రహితంగా పాలన చేసేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దేశంలో 2 రాష్ట్రాలలో వచ్చింది. తెలంగాణలో కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలతో కేసీఆర్ మమ్మల్ని మా పైన కొంత రంగు రుద్దాలనే ప్రయత్నం చేశాడు. దానికి తిప్పికొట్టినాం. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీ అవుతుందన్నది సందర్భంగా తెలియజేస్తూ, ప్రజల్లారా మీరు ఆలోచన చేయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం మాతో నడవండి. మేము మీకోసం పనిచేస్తాం, మీకోసం నిలబడతాం, ప్రాణాలు త్యాగానికైనా సిద్ధమని తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.